అక్కడ ఒక 5-స్టార్ రిసార్ట్ రన్ చేస్తా ఉన్నారు. దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట. సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం, హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే వాళ్ళకి రానిచ్చిలేదు ఫంక్షన్ ఉన్నప్పుడు. వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు, ఇది నాకు ప్రూఫ్ లేదు, కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారిది అని చెప్తా ఉన్నారు. అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు. అదేవిధంగా చిన్న చింతకుంట గ్రామంలో గంగుల కమలాకర్ గారికి 15 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ 15 ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వారు ట్రై చేస్తే చిన్న చింతకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్రపోజల్ ఆయన ఆపేసి, కానీ ఓనర్షిప్ వారిదే ఉందని చెప్తా ఉన్నారు. నాకు క్లారిటీగా లేదు. అయితే దానికోసం అలైన్మెంట్ మార్చిరని చెప్తున్నారు. అంటే లిటరల్లీ వాళ్ళు నన్ను చెరువు దగ్గర తీసుకుపోయి చూపించారు. ఫస్ట్ అలైన్మెంట్ లో గంగుల కమలాకర్ గారి ద్వారా ల్యాండ్ ద్వారా పోతుంది కాబట్టి మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంట్ ఈ 400 ఎకరాలు హరీష్ రావు గారిది అని చెప్పబడుతున్నటువంటి ల్యాండ్ పక్కన నుండి వచ్చేటట్టు మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంట్ మన నవీన్ రావు గారు ఎమ్మెల్సీ ఉంటారు, ఆయన 18 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ పోకుండా మార్చిరని చెప్తుంది. సరే ఇది ఎవరి ల్యాండ్ ఏందన్నది వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే గ్రామస్తులు పదే 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 ఈ పేర్లు ఎత్తురు. నిన్న మీరు అందరు కూడా చూసి లైవ్ ఉంది, సీక్రెట్ ఏం లేదు, అదే పేర్లు చెప్తూ వచ్చి. ఇక్కడ నా బాధ ఏంటంటే ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన నిన్న మెదక్లో. ఎందుకు ఓడిపోయినాం మెదక్కు అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయాను. కేసీఆర్ గారి కళ్ళకు గంతలు కట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయాను. సరే నేను బీఆర్ఎస్ లో లేను, కానీ లోపాలు ఏంటి అని అనలైజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తాం. పక్కన నర్సాపూర్ పోయినాం, తొగంట పోతుంటే షెడ్యూల్ మన మడిగలు ఉంటాయి కదా, మడిగలల్లో ఎస్టీ బాలుర హాస్టల్ నడిపిస్తారు, ఎస్టీ బాయ్స్ హాస్టల్. మడిగలు లిటరల్లీ మడిగలు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారు. అంటే ఏంటంటే ఆ మడిగే పక్కకే రోడ్డు పోతుంది, స్టేట్ హైవే, విపరీతమైన స్పీడ్ తో వెహికల్స్ పోతుంటాయి. ఆ టీచర్లకు ఎంత కష్టం అంటే ఆ పిల్లల్ని కాపాడుకోవాలి, వాళ్ళు బయటకు పోకుండా. పిల్లలు ఆడతారు, మగపిల్లలు దుందుడుకు ఉంటారు, ఏమైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మనకేం అవసరం లేదు. ఎందుకంటే ఆ మడుగలకు ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి నెలకు 1,60,000 రూపాయలు కిరాయి వస్తుంది, బాజాబ్తా బై చెక్ వస్తుంది. అంటే ఈ హాస్టల్ని ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే పెట్టిరో అది కనుక కేసీఆర్ గారు చూసుంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎస్టీ బాయ్స్ హాస్టల్ శాంక్షన్ చేసిరు, దానికి డెఫినెట్ గా ఒక సేఫ్ బిల్డింగ్ ఉండాలి. అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన మడుగలు ఇచ్చేసి ఎంత అన్యాయం అండి. సరే పోనీ టెంపరీగా లేదో 2 నెలలు 3 నెలలు నలిపినట్టు ఒకటి. 5 సంవత్సరాల నుంచి అదే కథ. 5 సంవత్సరాలలో మార్చుకోరాలా? పోనీ 2 నెలలు 3 నెలలు ఐ అండర్స్టాండ్. కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టించకుండా, లేదు మంచి బిల్డింగ్ లోకి మార్చకుండా చాలా అన్యాయం, ఇది చాలా దారుణం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా హాస్టల్ మార్చండి దయచేసి. నేను వెళ్ళి చూసిన, అక్కడ కూర్చొని పిల్లలతో పాటు తిన్నా, మంచిగా ఉంది, ఫుడ్ బాగుంది, టీచర్స్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసి రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఏం చదవాలి, ఆ పొల్యూషన్ ఎట్లుంటది, దయచేసి ఆలోచించవలసిందిగా ఇప్పుడు ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. సో బేసికల్లీ సెకండ్ రెడ్డిపల్లి ప్రాంతానికి పోయినప్పుడు ఆ రెడ్డిపల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారి కోసము కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్తారంటే, మీ ట్రిపుల్ ఆర్ లో పోయేటటువంటి మీ భూమిని నేను 3 విడతలుగా పేమెంట్ చేస్తా అని చెప్తున్నాడు కలెక్టర్ గారు. కానీ ప్రజలు నమ్మడం లేదు. నేను కోరేది ఒకటే కలెక్టర్ గారిని, మీరు 3 విడతలుగా డబ్బులు ఇస్తా అంటే 3 విడతలుగా ఎకరానికి మీరు ఇస్తానన్నటువంటి